హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A&M దేవన్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఇడ్లీతోని ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తానండి. అదే చిల్లీ మసాలా ఫ్రైడ్ ఇడ్లీ. ముందుగా కావాల్సిన పదార్థాలు: 2 ఇడ్లీస్ తీసుకున్నానండి. ఒక ఇడ్లీలో 4 పార్టీషన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. అలాగే ఒక చిన్న ఆనియన్ అలా డై షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఒకటే అండి, దాన్ని కూడా డై షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకుంటేనే చాలా చూడటానికి తినడానికి బాగుంటుందండి. అలాగే ఒక మిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఎల్లిపాయ తరుగు, కాజు ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మ్యాగీ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ అండి. ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, చిల్లీ సాస్ మనకి పక్కా కావాలండి, దాన్ని స్కిప్ చేయకూడదు. 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, అలాగే కొంచెం వెనిగర్. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక అందులో ఎల్లిపాయ తరుగు, క్యాప్సికమ్, ఆనియన్స్, అలాగే మిర్చి వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇడ్లీస్తోని ఎప్పుడు అలానే తినకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చేసుకోవచ్చండి ఈ రెసిపీ. నేను ఇప్పుడు కాజు కూడా యాడ్ చేసుకున్నానండి, 1 టేబుల్ స్పూన్. అది కావాలంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ ఇడ్లీ మసాలా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్తో చేస్తున్నానండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం సార్ట్ అవుట్ అయిన తర్వాత అందులో నేను 2 టేబుల్ స్పూన్ టమాటా సాస్ యాడ్ చేసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ సోయా సాస్, అందులో కొంచెం వెనిగర్ అండి. ఒకవేళ వెనిగర్ అనేది ఆప్షన్ అండి, మీరు కావాలంటే తర్వాత లెమన్ కూడా యాడ్ చేసుకోండి, కాకపోతే లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలండి. ధనియాల పొడి కూడా, మీరు ధనియాల పొడి లేకపోయినా చాట్ మసాలా ఉన్న యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మసాలా మొత్తాన్ని ఆనియన్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. చిల్లీ సాస్తోని చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చిల్లీ సాస్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం క్యాప్సికమ్ మనకి మగ్గటానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఒక పావు టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదనే పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడు అది కొంచెం మగ్గిపోయిందండి. మనం ఫ్రైడ్ ఇడ్లీస్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఇడ్లీస్ ఎందుకు చేసుకున్నాము అంటే ఇడ్లీ కొంచెం మెత్తగా అయిపోతుందండి ఇలా వేస్తే. కొంచెం ఫ్రైడ్ ఇడ్లీ చేసుకుంటే అది కొంచెం మనకి గట్టిగా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది, కాబట్టి మనం ఫ్రై చేసుకొని వేసుకుంటాం ఇడ్లీలు. ఇప్పుడు ఒకసారి ఇడ్లీస్కి మొత్తాన్ని మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. కొంచెం నెమ్మదిగా కలుపుకోండి, లేకపోతే ఇడ్లీస్ అనేటివి మనకి విరిగిపోతాయి. ఇప్పుడు చూసాం కదండి, దీని మీద కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ మసాలా ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ స్నాక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.